ఇదే కృష్ణానది. ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, బీచపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జోరాల, నెక్స్ట్ శ్రీశైలం. మనకి వాటర్ వచ్చే సైడ్ గా 16 కిలోమీటర్లు బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా. సుమారు 800 సంవత్సరాల పైబడి జరిగిన కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణంతో చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సు ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని ఇప్పించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంట, మా దేవుని స్వయంభూలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మన అభిషేకాలు చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్ గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అభిషేకం ప్రశ్న అండి ఇప్పుడు వాళ్ళు.